కాకినాడ రూరల్ జనసేన సీటు పంతం నానాజీకి కేటాయించిన అధిష్టానం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పంతం నానాజీని ప్రకటించారు. దీంతో జనసేన నాయకులు, జన సైనికులు పంతం నానాజీ ఇంటి వద్ద సంబరాలు చేశారు. కాకినాడ వలసపాకల గంగరాజు నగర్లో జనసేన రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో పంతం నానాజీని జనసేన నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా జనసేన నాయకులు, జన సైనికులు వెన్నంటి ఉండి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశామన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, అక్రమ అరెస్టులు చేసినా ఎక్కడా బెదరకుండా ప్రజా సమస్యలపై గొంతు విప్పి పోరాటం చేశామన్నారు. అదే రీతిలో ప్రజల మధ్యకు వెళ్లి రాబోయే ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కార దిశగా కృషి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి, నన్ను నమ్మి ఇవాళ రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జనసేన పార్టీ తరఫున బీఫామ్ ప్రకటించినందుకు నాకు పవన్ కళ్యాణ్ గారికి జీవితకాలంలో రుణపడి ఉంటాను. అలాగే మా జనసేన పార్టీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా చైర్మన్ గారు, మేము పిఎస్సి కమిటీలో ఉన్నాం. మా కమిటీ చైర్మన్ గారు నాదెల్ మనోహర్ గారికి, మా పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారికి, అందరికీ కూడా, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, 2 అంశాలు నా మీద ఉన్నాయి. ఒకటి, ఇక్కడ నెగ్గిన తర్వాత నా నియోజకవర్గం యొక్క ప్రజలకి సాధారణ పరిపాలన అన్నది లేకుండా పోయిన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. దాన్ని సాధారణ పరిపాలన ముందు తీసుకుని వచ్చి తర్వాత అభివృద్ధి సంక్షేమం 2 కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజుల్లో పార్టీలు మారి, పార్టీల వ్యవహారాలు రకరకాలన్నీ జరుగుతున్న వ్యవహారాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఖచ్చితంగా నిలబడుతుంది. అలాగే ఇవాళ మా పొత్తు పార్టీ ఏ పార్టీ అయితే ఉందో తెలుగుదేశం పార్టీ, వారందరినీ కూడా ప్రతి గ్రామ స్థాయి లీడర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ దాకా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని వెళ్ళడం జరుగుతుంది. వారి వేళ నుంచి మా కుటుంబంలో సభ్యుల కిందే చూస్తాం తప్ప వాళ్ళేదో తెలుగుదేశం పార్టీ, వీళ్ళు జనసేన పార్టీ, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్ని చేయడం కానీ, కుల మతాలను తావు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను చేయనని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది ప్రజలకు అది తెలుసు. కానీ చెప్పవలసిన బాధ్యత, పెద్ద బాధ్యత నా మీద